తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు బెయిల్పై విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితమే చంచలగూడ జైలు నుంచి వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాం విడుదలయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తాము గతంలో హరీష్ రావు పేషీలో పనిచేశామని, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న వంశీకృష్ణతో మా ఏబిఎన్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు పేషీలో పనిచేసినటువంటి వంశీకృష్ణతో పాటు మరొక ఇద్దరిని కూడా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కానీ ఆ కేసులో తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ పైనే స్టే విధించింది. మరోవైపు ఇటు హరీష్ రావు కావచ్చు, తర్వాత ఇదే కేసులోనే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును కూడా మార్చి 3వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ముగ్గురు వ్యక్తుల్ని కూడా హరీష్ రావు పేరు చెప్పాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని ప్రమేయం ఉందని, అతని ద్వారానే మేము చేశామని చెప్పాలని పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది, ఒత్తిడికి గురి చేశారంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా వంశీ అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చినటువంటి వంశీ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అరెస్ట్ అయ్యి కొద్ది నిమిషాల క్రితమే బెయిల్పై బయటకు వచ్చినటువంటి వంశీ ఉన్నాడు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? మీరు ఫోన్ ట్యాప్ చేశారని ఇప్పటికే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మిమ్మల్ని అందరినీ కూడా విచారించారు, జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యక్తులమా సార్ మేము? ఫోన్ ట్యాపింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంది, మేమేంది? మేము మామూలు చిరుద్యోగులం. మేము సార్ పేషీలో పనిచేసింది కూడా 2-3 నెలలే. అది ఆరోగ్యశ్రీ నుంచి డిప్యుటేషన్గా మేము ఎక్కడో సార్కి మాకు కలవడానికి యాక్సెస్ కూడా ఉండదు. సార్తో అంత క్లోజ్నెస్ కూడా మాకు లేదు. సార్ మేమేదో ఆరోగ్యశ్రీలో ఉద్యోగం చేస్తూ నాతో పాటు ఒక నలుగురు 5 డిప్యుటేషన్ ప్రకారం పేషీలో పనిచేసినాం. దానికి ఫోన్ ట్యాపింగ్ మాకేం లింక్ సార్? మేమేం చేశామని పర్సనల్గా సార్ పేరు చెప్పాలని మమ్మల్ని ఈ కేసులో ఒక 3 to 4 days మమ్మల్ని రెగ్యులర్గా పిలిచి రాత్రి ఓవర్ నైట్ లేట్ నైట్ 1:32 వరకు మమ్మల్ని రోజు హరాస్మెంట్ చేసుకుంటూ ఒక దొంగల్లాగా ట్రీట్ చేశారు. కేవలం హరీష్ రావు సార్ పేరు చెప్పాలని పదే మిమ్మల్ని ఎట్లా అంటే ఇంకా మిమ్మల్ని బెదిరించడం అనేది అదొక పీక్ లెవెల్లో బెదిరిస్తారు. ఎట్లా నిన్ను ఇబ్బంది పెడతాము, నిన్ను పర్సనల్గా నీ ఉద్యోగం లేకుండా చేస్తాను, మీ ఫ్యామిలీకి నీకు నరకం చూపిస్తా. మొన్న సాటర్డే రోజు అయితే డీసీపీ గారు ఓవర్ నైట్ నేను మొత్తం నీ లైఫే లేకుండా చేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. కేవలం హరీష్ రావు పదే హరీష్ రావు సార్ పేరు చెప్పాలని. మేము సార్ పేరు ఎందుకు చెప్తాం? మాకు సార్కి ఏం సంబంధము? ఫోన్ ట్యాపింగ్కి మాకేం సంబంధం? ఈ చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మీకు తెలుసా? చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పాత్ర ఏంది? ఇతను మీకు ఎప్పుడైనా యాక్సెస్ ఉందా మీతో మాట్లాడడానికి? చక్రధర్ గౌడ్ దగ్గర నేను 5 నెలలు పనిచేశాను సార్. ఆయన చేసిన ఫ్రాడ్ బిజినెస్ గురించి మొత్తం నాకు తెలుసు. ఇప్పటివరకు నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. ఈ రోజు నుంచి నా పనే అది. ఆయన ఒక పెద్ద ఫ్రాడ్. ఒక ఓవర్ 1,50,000 మంది వరకు కర్ణాటక, కేరళ, మన తమిళనాడు ఆ స్టేట్ల నుంచి ఎంప్లాయీస్ని తెప్పించుకొని ఒక 40-50 మంది ఎంప్లాయీస్ని తెప్పించుకొని ఆయన ఫస్ట్ నుంచి 2006 నుంచి ఇప్పటివరకు చేసింది మొత్తం ఫ్రాడ్ బిజినెస్. ఫేక్ నోట్ కరెన్సీ కానీ ఈ ఫ్రాడ్ బిజినెస్లో ఏదైతే సాఫ్ట్వేర్ కాల్ సెంటర్ వర్క్ అని పెట్టుకొని ఏదైతే చేసిండో దానికి నేను స్పెషల్ ఐ విట్నెస్ నేనే దానికి ఆ కేసు విషయం డీసీపీ గారికి చెప్తే అది పట్టించుకోవట్లే. ఏసీపీ గారికి చెప్పినా అది పట్టించుకోవట్లే. ఎంతసేపు హరీష్ రావు సార్ పేరు చెప్పాలనే అది తప్ప వేరే ఏం లేదు. నాకు శనివారం లిటరల్గా చెప్తున్నా, శనివారం రోజు నా ఆఫ్టర్నూన్ వరకు నాకు టైం ఇచ్చారు. ఈ రోజు వరకు నువ్వు చెప్పకపోతే ఈ రోజు నైట్ నీ పేరు మొత్తం చేసి పడేది, మొత్తం తెలంగాణ లెవెల్లో మొత్తం నీ పేరు మొత్తం బదనాం చేస్తా అని చేశారు సార్. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి నేను జాబ్ చేసుకుంటూ మా ఫ్యామిలీ మా పిల్లలతో నేను ఇక్కడ బతుకుతున్నా సార్. నా లైఫ్ ఇట్లా మొత్తం ఘోరం చేస్తే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? అంటే మీరు ఎప్పుడైనా చక్రధర్ గౌడ్కి మెసేజ్లు పెట్టడం కానీ బెదిరించడం కానీ ఏమన్నా చేయడం జరిగిందా? చిన్న మెసేజ్ ఆయన చేసిన ఫ్రాడ్ గురించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను మెసేజ్ పెట్టాను అంతే. దానికి చేసింది. దాని తర్వాత ఆయన రిలే అయిన తర్వాత నేను ఆయనకు మెసేజ్ చేయలేదు, కాల్స్ చేయలేదు. వేరే రైతుకు సంబంధించిన డాక్యుమెంట్లతోటి సిమ్ కొనుగోలు చేసి ఆ సిమ్ ద్వారా ఆయన్ని మీరు బెదిరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు కదా, అది నిజమేనా? ఆ రైతు బతికే ఉంటే చనిపోయి ఉంటే మరి యాదగిరి అనే క్యాండిడేట్ సిద్దిపేట నుంచి మన సంథింగ్ ఇంటి పేరు తెలియదు, యాదగిరి అనే క్యాండిడేట్ కూడా 2వ తారీఖు సండే ఆదివారము ఫిబ్రవరి 2వ తారీఖు రోజు కూడా మాతో పాటు సిద్దిపేట నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 3వ తారీఖు రోజు ప్రొద్దున 3:30-4 o'clockకి ఆయన సిద్దిపేటలో పోలీస్ జీప్లో విడిచిపెట్టడం జరిగింది. మరి యాదగిరి అనే క్యాండిడేట్ ఎవరు? చనిపోయిన వ్యక్తి బతికేలా వచ్చాడు ఆయన.
కేవలం మీరు సిమ్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారా? ఇచ్చింది అంటే నేను సిమ్ ఇచ్చాను, ఇచ్చిందంటే ఈ వ్యక్తికి ఇచ్చాను. ఆ వ్యక్తి ఏంటంటే వేరే వ్యక్తిని కూడా ఆయన పేరు మీద ఉన్న క్యాండిడేట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఏం చేసినంటే ఇది తీసుకొచ్చి జైలుకు కూడా తీసుకొచ్చారు, మన స్టేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడేమో చనిపోయిన రైతు పేరు మీద అంటున్నారు. ఆ రైతు మీద ఇచ్చింది, మా గలీలో ఒక వ్యక్తి పేరు మీద ఇచ్చాను నేను, అంతే. మిమ్మల్ని ఏం పోలీసులు ఏమైనా అరెస్ట్ చేయడం జరిగిందా? ఏమైనా ఇబ్బందులు పెట్టారా? వేరే వేరే పేరు చెప్పమన్నారు కానీ మాకేం తెలియదు, మాకేం తెలియదు చెప్పమంటారు చెప్పండి. మార్చి 3వ తారీఖు వరకు కూడా ఇటు హరీష్ రావుని కానీ ఈ కేసులో ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని కానీ అరెస్ట్ చేయవద్దు, మరోవైపు ఇన్వెస్టిగేషన్ పైనే స్టే విధించింది. కాబట్టి మార్చి 3వ తారీఖున జరగబోయేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాకు ఎలాంటి సంబంధం లేకుండా కింది స్థాయి ఉద్యోగులం, కనీసం హరీష్ రావుతో మాకు యాక్సిస్ కూడా ఉండదు, కానీ కేవలం కక్షపూరితంగా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే తమ పైన కేసులు బనాయించి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. కాబట్టి దీనిపైన న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. ఓటు స్టూడియో.